అండి కబడ్డీపాలెం వాస్తవ్యండి. నేను గత 1.5 సంవత్సరంగా జేఎంబీసీ కమిటీ మెంబర్గా చేస్తున్నాను. ఇదే న్యూస్ రిపోర్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండొచ్చు. గత 3 ఏళ్ల క్రితం ఏదైతే ఈరోజు అల్లర్లు సృష్టించిన ఆశీర్పాల్ పక్కనే నేను నుంచొని 2019 అక్టోబర్ 1వ తారీఖు జరిగిన కమిటీ మీటింగ్లో ఆశీర్పాల్ అనే వ్యక్తి కమిటీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్న సందర్భంగా అతన్ని తీసివేయాలని కొంతమంది కమిటీలో అనుకున్నారు. బట్ అందరూ ఒప్పుకోవడం వల్ల ఆయన తీసేయాలి. కానీ ఆ విషయం తెలిసి మమ్మల్ని మేమందరం ప్రభావితం అయ్యి మేమందరమే కమిటీ మీదకి సేమ్ ఈరోజు గొడవ ఎలా జరిగిందో అలాగే వెళ్ళామండి. అక్టోబర్ 6వ తారీఖు 2019 అలాగే గొడవ వెళ్ళి అప్పటి నుంచి ప్రతి గొడవ జరుగుతా చర్చి 2గా విడిపోయింది. ఆ తర్వాత కొండ మీద గొడవ జరిగింది. కొండ మీద గొడవ జరిగిన దానిలో ఆశీర్పాల్ వాళ్ళ వైఫ్, ఆశీర్పాల్ వాళ్ళ అన్నగారు, వారి కుటుంబంతో పాటు ఇంకా 3 కుటుంబాలు కలిసి అందరు అనుకొని అక్కడ గొడవ చేద్దాం, ఎలా అయినా వాళ్ళని దింపేయాలని చెప్పి ఆ కొండ మీద పెద్ద గొడవ జరిగిందండి. దానికి అప్రూవల్ నేనే పర్సనల్గా. దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ గొడవలు జరిగిపోయిన తర్వాత సేమ్ ఇప్పుడు కోవిడ్ వల్ల చర్చ్ క్లోజ్ చేయడము, ఏబిఎంలో జరగడము, ఇక్కడ జరగడం జరిగింది. ఇప్పుడు మేము పెద్దలతో అటుపక్క చర్చి జరుపుకునే వాళ్ళకి ఇటుపక్క చర్చలు జరుపుకునే కలిసి జరుపుకుంటాము. అంటే ఈ ఆశీర్పాల్ అనే వ్యక్తికి 2020 ఎప్పుడైతే కొండ మీద గొడవ జరిగిందో ఆ రోజే టెర్మినేషన్ లెటర్ అనేది ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా టెర్మినేషన్ లెటర్ అవ్వడం జరిగింది. ఆ టెర్మినేషన్ లెటర్ కూడా మా దగ్గర ఉంది. ఆ తర్వాత ఇటు వాళ్ళు కానీ అటు వాళ్ళు కానీ ఎవరు అతను అపాయింట్మెంట్ అనేది చేసుకోలేదు. అతనికి ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ లేదు. మాకు చర్చికి ఒక పాస్టర్ అవసరం కాబట్టి మేము జీతాలు ఇచ్చుకొని అతను పెట్టుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది అతని వైపు వచ్చి మాకు పాస్టర్ కావాలి, ఎందుకు ఇతన్ని యాంటీకి చేస్తున్నారు, ఎందుకు ఇతను మాకు కావాలి అని అడుగుతున్న వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతున్నాను. మీరందరూ చర్చి ఒకటి అవ్వడానికి ఎందుకు ప్రార్థించట్లేదండి? మీరందరూ చర్చి ఒకటి అవ్వడానికి ఎవరితో గొడవ ఎందుకు పడట్లేదు? మీకు పాస్టర్లు మాత్రమే కావాలా? కమిటీ వాళ్ళు డబ్బులు తింటున్నారు అంటున్నారు. దీనికి డిసెంబర్ నుంచి ఆశీర్పాల్ అనే వ్యక్తి ఇంగ్లీష్ సర్వీస్ కానుకలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మరి దానికి లెక్క ఎవరికి చెప్పాడు? ఈరోజు కానుకలన్నీ పట్టుంటే దగ్గరగా 2 లక్షలు 3 లక్షల వరకు ఇక్కడ పెట్టుంటే సీసీటీవీలో మా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. వాళ్ళ మనుషులే వచ్చి ఆ కానుకలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. మరి దాన్ని ఏమంటారు? కమిటీ వాళ్ళందరూ డబ్బులు తింటున్నారు అన్నప్పుడు మరి అతను ఏం చేస్తున్నాడు? ప్రతి ఇంటికి వెళ్ళి కమిటీ వాళ్ళకి కానుకలు వేయద్దు, నాకు పర్సనల్గా ఇవ్వండి, ఇక్కడ వాడే కెమెరా, ఎవ్రీ ఆదివారం ఇక్కడ వాడే కెమెరా, అక్కడ కూర్చొని ప్లే చేసే కీబోర్డ్, మ్యూజిక్ సిస్టమ్, ల్యాప్టాప్ ఇవన్నీ సంఘస్థుల్లో కొందరు వ్యక్తులు సంఘం కోసం కొనమని, సంఘంకి ఉపయోగపడే చేయమని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చారండి. మేమే అండి కెమెరాలు, కీబోర్డులు అన్నీ కొనింది తిరుపతిలో, విజయవాడ తిరిగి. అవి అతను సొంతనవని, అతను మాత్రమే వాడుకోవాలి, నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను సంఘానికి కొనట్లేదు, నేను చర్చికి కొంటున్నాను అవి అని చెప్పి పర్సనల్గా అతను వాడుకొని ప్రతి వారం మన సర్వీస్ అయిపోయిన తర్వాత అవన్నీ ఇంటికి తీసుకెళ్తాడండి చర్చిలో పెట్టకుండా. మరి ఇవన్నీ సంఘస్థులు ప్రశ్నించరా? జనరల్ బాడీ జరగాలి, నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారండి. క్లియర్ చెప్తున్నాను, ఇక్కడ గొడవ జరుగుతుంది. 3 కమిటీ మెంబర్స్ విషయాలే అండి. ఒకటి తూరుపాలెం, ఒకటి అరోదండుపాలెం, ఒకటి క్లోపాట్. ఆ 3 ఏరియాస్ నుంచి వచ్చేటప్పుడు నవంబర్లో అనౌన్స్మెంట్ ఇచ్చారండి. కమిటీ మెంబర్స్గా ఖాళీ అయిన పొజిషన్స్కి ఎవరైనా కావాలనుకుంటే అప్లికేషన్స్ ఇచ్చుకోండి అని. వాళ్ళే వచ్చి సెక్రటరీ స్వరూప్ గారితో ఫోటోలు దిగి అప్లికేషన్స్ ఇచ్చారండి. డిసెంబర్లో అనౌన్స్మెంట్ జరిగిందండి, వీళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారండి అని. అప్పుడు ఏ పాల నుంచి ఎవరు వచ్చి మాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదు, ఇతని కమిటీ మెంబర్గా మీరు పెట్టద్దు, మేము ఇది ఒప్పుకోము, మేము కమిటీ నుంచి ఒక వ్యక్తిని పంపిస్తున్నాం అని చెప్పి ఎవరు మాట్లాడాల. జనవరిలో జనరల్ బాడీ జరుగుతున్నప్పుడు కమిటీ మెంబర్ స్వరూప్ గారు ఇక్కడ సెక్రటరీగా నుంచున్నప్పుడు కొంతమంది యూత్ వచ్చి ఎవరు మీరు సెక్రటరీ కాదు కదా అంటే అతని చేతులతోనే అప్లికేషన్ ఇచ్చాడండి. నువ్వు కమిటీ కాదు కంటే అవదు, సెక్రటరీ కాదు కంటే అవదు కదా, అతనే ఇచ్చిన అప్లికేషన్ అది. ఆ రోజు వాంటెడ్గా ఏంటంటే ఈ 3 అనే వాళ్ళు కమిటీలోకి వస్తే ఈ ఆశీర్పాల్ అనే వ్యక్తులు చేస్తున్న కుటుంబాలకి గొడవలు పెట్టడం, 25 మంది కాదండి 40 మంది కలిసి మేము ఈ బ్యానర్లు, ఈ చర్చి మొత్తం డెకరేట్ చేసేవాళ్ళం అండి. ఈరోజు యూత్ ఎవరు లేక పెద్దోళ్ళం ముసలోళ్ళం కలిసి మేము చేసుకుంటున్నాం. అన్ని ఫోటోలు, అన్ని కాల్ రికార్డింగ్స్, అన్ని స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయండి, ప్రూఫ్స్. నేను ఖచ్చితంగా త్వరలోనే బయటపెడతాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ. సిఐ సార్కి కూడా నేను ఖచ్చితంగా అవన్నీ సబ్మిట్ చేస్తాను. ఒక మనిషి గురించి మాకు తెలుసు కాబట్టి, ఒక మనిషి ఇంతకుముందు ఏదైతే చేసి చర్చిని 2 చేశాడో ఈరోజు కూడా యువతలోళ్ళు మాట్లాడితే అవతలోళ్ళు ఏమంటారంటే ఆశీర్పాల్ అనే వ్యక్తి వల్లే గొడవలన్నీ వస్తున్నాయి కాబట్టి ఆశీర్పాల్ అనే వ్యక్తి వస్తే 2గా మనం ఒకటవడానికి లేదు, ఆశీర్పాల్ అన్న ఫస్ట్ తీసేస్తేనే మేము ఒకటవుతామన్నారు. అది మేమేం చెప్పాం, ఆలోచించుకుంటామండి, సంఘస్థులకు కూడా ఇష్టం ఉండాలి కదా, ఆలోచించుకొని మీకు చెప్తామని కూడా మేము చెప్పాం. అయినప్పటికీ ఆ విషయం తెలిసి ఇతన్ని ఎక్కడ మేము తీసేస్తామనే భయంతో 2019 అక్టోబర్లో ఏదైతే జరిగిందో యాజ్ టీజ్కి ఇక్కడ కూడా మనం ఆయన తీసేస్తామనే భయంతో ఆయన మళ్ళీ గొడవ పెట్టి ఆయనకు కావాల్సిన కమిటీని ఆయన పెట్టుకొని, కమిటీలో సంఘస్థులందరికీ చెప్తున్నాను 13 మంది ఉండాలండి, 13 మందిలో 4 పొజిషన్స్ ఫిల్గా లేవు, 9 మంది మాత్రమే ఉన్నారు.
9 మంది సెక్రటరీని ట్రెజరర్ని మార్చలేరు. 4 పొజిషన్స్ ఫస్ట్ ఫిల్ అయితేనే 13 మంది కలిసి సెక్రటరీ ట్రెజరర్ని మార్చాలి. అదే జనవరిలో జరిగింది. 4గురికి జనరల్ బాడీ జరగకపోతే అందులో కమిటీ ఆమోదించుకొని కమిటీలో సపోర్ట్ ఉండబట్టి రిమైనింగ్ ఏ పాలన నుంచి ఎవరు వచ్చి అడగలేదు కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేసాం. అందరం కలిసి సెక్రటరీ ట్రెజరర్ని కూడా మార్చాలనుకున్నాం. ఆగస్టిన్ పాస్టర్ గారే స్వయంగా జనరల్ బాడీ పెట్టద్దు, కమిటీ మీటింగ్ పెట్టద్దు అని చెప్పారు కాబట్టి ఆపాము. ఆయన చెప్పే వరకు పెట్టకుండా ఉందామని నా డెసిషన్తో ముందుకెళ్తుంటే నిన్న వచ్చి వాళ్ళంతటా వాళ్ళే జనరల్ బాడీ పెట్టుకొని అది జరగలేదు. ఈరోజు కూడా అతనికి ఎవరైతే 13 మంది కావాలో వాళ్ళని అతనే ఎన్నుకొని అతనే పెట్టుకున్నాడండి. ఆ 13 మందిలో 8 మంది సపోర్ట్ ఉంటే మన ఏబిఎం కావచ్చు, హెచ్సిఎం కావచ్చు, సమావేశం కావచ్చు, మన మిషన్ కాంపౌండ్ అంటారు, మన అక్కడ పెద్ద హాస్పిటల్ ఉండేది ఇంతకుముందు, అక్కడ కూడా చర్చి ఉంది. ఈ స్థలాలు చర్చికి సంబంధించిన స్థలాలు మొత్తం కూడా అతను ఆక్రమించి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పేసి అతను ఒక ఉద్దేశాలు నాతో షేర్ చేసుకోవడం కూడా జరిగిందండి. నేనే ప్రత్యక్ష సాక్షిని. సో ఇన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కనుక సంఘస్థులందరూ, జనాలందరూ, ప్రజలందరూ ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి, దీని గురించి ఆలోచించాలని బ్లైండ్గా చెప్పారని మేము ఆల్రెడీ వెళ్ళిపోయి 4-5 కేసులు పెట్టించుకొని మా కెరీర్స్ అని స్పాయిల్ చేసుకుని ఉన్నామండి మా ఫ్యామిలీస్ అందరూ. బికాజ్ ఆఫ్ అతను కొంద మీద గొడవ జరిగిందో మేము పర్సనల్గా పెట్టుకున్నామంట. మాకేం పర్సనల్స్ ఉంటాయండి చర్చిలో? మేము ఎందుకు కొడతామండి? మేమే వెళ్ళి ఈరోజు ఇంత గొడవ జరిగితే అటుపక్క ఎవరైతే ఆ రోజు గొడవపడి బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మమ్మల్ని పిలిచారు, రన్నమ్మ అంత గొడవ జరుగుతుంటే అని. అంత నుంచున్న ఈ వ్యక్తి ఇక్కడ నుంచొని స్టేజ్ మీద ఈ పొజిషన్ ఉండాలి, ఆగస్టిన్ పాస్టర్ గారు కాలమేమైనా చనిపోతారు, అతని పొజిషన్లో నేనే రావాలి, నేను మాత్రమే చర్చిలో ఉండాలి, నేను అనుకున్న కమిటీనే ఉండాలి, అతను అనుకున్నది అతని ధ్యేయం. డబ్బులు తినేవాళ్ళు ప్రతి కమిటీలో ఉంటారండి, తింటూనే వెళ్తున్నారు. ప్రజలు అడుగుతారు, కమిటీ వాళ్ళు సమాధానం చెప్పుకుంటారండి. ప్రజలకు నచ్చకపోతే కమిటీని కొట్టి పంపేస్తారు, కమిటీని తరమేస్తారు. పాస్టర్కి ఏం పని మధ్యలో? పాస్టరు కమిటీ ఇద్దరు కలిసి కట్టుగా కూర్చొని ప్రతిదీ చర్చిని ముందుకు నడపాలి. నువ్వు వస్తున్నావా కూర్చోడానికి? పోనీ అడుగుతున్నారా? పోనీ ఈరోజు ఇంతమంది గొడవకు వచ్చారు కదండి, చర్చిని ఒకటిగా చేయడానికి మీరు ఇదే ప్రయాసపడుతున్నారా? అటు అవతల వాళ్ళతో వెళ్ళి ఎవరైనా మాట్లాడారా? చర్చి ఒకటిగా చేద్దామని మీరు చెప్పారా? సంఘస్థలను అడుగుతున్నాను నేను డైరెక్ట్గా. మీరు ఎవరైనా ప్రార్థిస్తున్నారా చర్చి ఒకటి అవ్వాలని? పాస్టర్లు ఎవరుంటే ఏమి, కమిటీ ఎవరుంటే ఏమి, చర్చి ఒకటిగా చేసుకుందాం, 180 ఏళ్ళు చరిత్ర కలిగిన మన సంఘం ఒకటిగా చేసుకుందామని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరో ఒక మనిషి చెప్పాడని చెప్పి అందరూ వచ్చి ఒక మనిషి మీద పడిపోయి కొట్టేశారు ఈరోజు అన్యాయంగా ఒక ఆడ మనిషిని. అదేనా ఒక పాస్టర్ చేయాల్సింది? ప్రార్థించమని చెప్పాలండి, దేవుడికి ప్రార్థించమని చెప్పాలి ప్రతి విషయాన్ని. మనిషికి 200 ఇచ్చి అన్నవరపాడు నుంచి ఈరోజు మనుషులు తెప్పించారు. ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ 2 ఉన్నాయి. ఒక పాస్టర్ 200 మనిషికి ఇచ్చి తెప్పిస్తాడా? దానికి సుమతి అనే వ్యక్తి సపోర్ట్ చేశారంట. వాళ్ళే చెప్తున్నారు మాకు, సుమతి అనే మేడం గారే డబ్బులు ఇచ్చారని. అదిలో ఎంత వాస్తవాలు ఉన్నాయి లేదన్నది మాకు తెలియదండి. కానీ ఒక పాస్టర్ అనే వ్యక్తి చర్చిని ఇలా వాడుకోవడం, అతని స్వలాభం కోసం వాడుకోవడం, క్రిస్టియన్ ఆస్తులు ఇలా వాడుకోవడం అన్నది చాలా తప్పు. ఆశీర్పాలకి మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా తప్పు. సంఘస్థులందరూ గమనించాలి. సంఘస్థులందరూ సంఘానికి సపోర్ట్గా నుంచొని సంఘం ఒకటే వరకు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.